నిత్యం సాగర్ తీరం కోలాహలంగా ఉంటుంది. అలాగే సాగర్ తీరం అందాల నిలయంగా ఉంది. తీరం వెంబడి దాదాపుగా మొత్తం 20-30 కిలోమీటర్ల వరకు బీచ్ రోడ్డు సోయగాలు చాలా బాగా కనిపిస్తాయి. కానీ ఇదే బీచ్ రోడ్లో ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా తీర ప్రాంతం ఎక్కువగా జనసంచారం లేని ప్రాంతాల్లో సముద్ర జీవులు చనిపోతూ కనిపిస్తున్నాయి. అరుదైన జాతికి చెందిన సముద్ర జీవులు చనిపోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటిదే ఈ ఆలివ్ రిడ్లే తాబేలు మృతి కూడా. విశాఖలోని పెదరుచికొండ ప్రాంతంలో ఇవి విరగ జీవులు కనిపించాయి. 3 తాబేళ్లు ఇప్పటికే ఇలా కనిపిస్తూ చాలామందిని కలవరపెడుతున్నాయి. ఈ కళేబరాలు చూస్తే ఇవి ఈ మధ్యకాలంలో అంటే దాదాపుగా 2 వారం మధ్యలోనే చనిపోయినట్టు పర్యావరణ ప్రేమికులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నంలో కనిపించిన ఈ దృశ్యానికి సంబంధించి సైంటిస్టులు పరిశీలిస్తున్నారు. అలాగే ఆలివ్ రిడ్లే తాబేళ్లు దాదాపు ఇవి ఈ ప్రాంతంలోనే ఉండి చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే తాబేళ్ళన్నిటికీ దాదాపుగా విశాఖ నుంచి అటుపక్క ఒడిశా రాష్ట్రం వరకు ఉన్న బంగాళం తీరం సంబంధించిన వెంబడి అంతా కూడా ఇవి ఉంటాయి. ముఖ్యంగా అటు శ్రీకాకుళంలోనూ ఇటు ఒడిశా తీరంలోనూ బాగా గుడ్లు పెడుతూ ఉంటాయి. బంగాళాఖాతంలో దాదాపు ఒక 80 నాటికల్ మైళ్ళ దూరంలో చాలా లోతున ఇవి ఉంటాయని అంచనా. ఇక ఒక 2-3 తాబేళ్లు ఇలా గుడ్లు పెట్టే సమయంలో ఇక్కడికి వచ్చి చనిపోయి ఉండొచ్చా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సైంటిస్టులు. అలాగే తాబేళ్లు సగటున 50-100 గుడ్లు పెడుతుంటాయి. ఈ సమయంలో నీరసించిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు.